రండి రండి మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి మన తండ్రి దేవుని ఆరాధించండి. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో అందరూ కలిసి ఆరాధించండి. అందరూ కలిసి ఆరాధించండి. రండి మన తండ్రి దేవుని ఆరాధించండి. నజరేయుడా నీడలు నడిపించవా, ఓ నజరేయుడా నీ నీడలు నడిపించవా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించగా నేర్పించు. ఆరాధించేదము రండి మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి ఈనాటి పరిశుద్ధ దివ్య బలి పూజలు మా కోసము ప్రార్థించమని వేడుకుంటున్నటువంటి కుటుంబములు: విశాఖపట్నం అగ్రపీఠం, సాలూరు 2 విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మురళీకృష్ణ మరియు ప్రమీళారాణి దంపతుల 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి మోజెస్ హార్దిక్, జెస్సీ సాత్విక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రి అషిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, జ్ఞానము దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పాలకొండ విచారణ బురద ప్రకాశ్రావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బురద అమ్మాజీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పెరంగపురం విచారణ కంటా మేరీకి ఆరోగ్యం, కంటా మధుబాబు చేయుచున్న ఉద్యోగంలో మంచి ఎదుగుదల, కుటుంబంలో మరణించిన కంటా లూర్దయ్య, లూర్దమ్మ, శౌరయ్య, మణెమ్మ, నాగమ్మ, శ్రీనివాసరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కార్మిల మాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కాణాల రవితేజకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కాణాల నాగేశ్వరరావు, ఫాతిమారాణి, శిరీష, తాత, అమ్మమ్మలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరితో పాటు దివ్యవాణి దాతలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను
ఉండునుగాక. దైవ ప్రజలారా, ఈ తపఃకాలం మొదటి ఆదివారం శనివారం రోజున ఆ దేవునికి కృతజ్ఞతా బలి సమర్పిస్తూ మనల్ని మనం ఆ దేవునికి సమర్పించుకుంటూ పూజలో ప్రత్యేక విధముగా భక్తి కలిగి ప్రార్థన చేద్దాం. ప్రేమతో దేవుని ఆజ్ఞలకు కట్టుబడి మన జీవనం చాలిద్దాం. మన జీవితంలో జరుగుతున్న పొరపాట్లని, తప్పులని, అనుమానంతో కూడుకున్నటువంటి ద్వేష, ఈర్ష, కోపం నుండి దూరం చేయమని, ఈ పూజా బళ్ళలో పాల్గొనడానికి మంచి మనసు అనుగ్రహించమని తలలు వంచి చేతులు జోడించి మనఃపూర్వకంగా ఆయన క్షమని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఆద్యాంతము లేని తండ్రి, మా హృదయములను మీ వైపునకు మరల్చుకొనుము. మేము నిత్య జీవమును కాంక్షించుచు మీకు ప్రేమపూరిత సేవలు చేయుచు మీ పూజలను అంకిత భావముతో నిర్వహింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు ప్రభువైన దేవుని సొంత ప్రజలు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఇట్లనెను, నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నింటినీ పాటింప కోరుచున్నారు. మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వీరిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువునకు మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నింటినీ పాటించి ఆయనకు విధేయులై ఉండుటకు సమ్మతించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మేము సొంత ప్రజలుగా చేసుకొనెను. కాని మీరు తన ఆజ్ఞలన్నింటినీ చేకొనవలనని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నింటికంటే మిమ్ము అధికులను చేయును. దానివలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రం అనుసరించువారు ధన్యులు. ప్రభువు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయంతో అతనిని వెతుకువారు ధన్యులు.
అందరూ ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు, మేము నీ ఆజ్ఞలు చిత్తశుద్ధితో పాటింపవలనని నీవు నియమం చేసితివి. నేను స్థిరబుద్ధితో నీ కట్టలను అనుసరించిన ఎంత బాగుండును. అందరూ ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నెరవేర్చుటకున్నందుకు నేను నిర్మల హృదయంతో నిన్ను స్తుతింతును. నేను నీ ఆజ్ఞలకు బద్ధుడనగుదును. నీవు నన్ను ఏనాడును పరిత్యజింపవలదు. అందరూ ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. యేసు యేసు ప్రేమతో నింపు. నాకు ప్రేమింపవరమిమ్ము. ద్వేషము పగ కాల్చివేయక క్షమాశాంతితో నన్ను నింపు. ద్వేషము పగ కాల్చివేయక క్షమాశాంతితో నన్ను నింపు. క్షమతో నన్ను నింపు దైవ శాంతితో నింపు. యేసు యేసు సహనంతో నింపు. నాకు క్షమింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. మీ పొరుగువానిని ప్రేమింపుము, మీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు.
అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుణ్ణి ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షం ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకర్లు సైతము అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతం ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. The proclaims the gospel. May the Lord wipe away my sins. Amen. నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు మొదటి పాఠములో దేవుని కట్టడలను, ఆజ్ఞలను పాటించాలి. తర్వాత ప్రేమించటం, శత్రువుని క్షమించటం. ఈ మాటలు మనకు చాలా జీవితంలో గొప్ప అర్థాన్ని మనకు అనుగ్రహిస్తున్నాయి. తపఃకాలం అనగానే మన గుర్తుకొచ్చేటి మీరు ప్రసంగాల్లో విని ఉన్నారు. విభూది బుధవారం నుండి నిన్నటి వరకు ప్రార్థన, పుణ్యక్రియలు. ఈ ప్రార్థనతో కూడుకున్నటువంటి ఇంకొక మాత్ర ఉపవాసం. చాలా చక్కగా, అర్థవంతంగా, ఆత్మీయంగా, శారీరక పరంగా, సాంఘిక పరంగా సమాజంలో ఒక వెలుగుగా నీవు నేను జీవించాలని ఈ మూడు ముఖ్యమైన విషయాలని మనం పాటిస్తూ వస్తున్నాం. చాలా సంతోషం. అయితే మనిషి ఎవరు? ఇది మనుషులు చేసే పనే కదా. మరి ఈ మనిషి ఎవరు? భౌతిక, ఆలోచనాత్మక, మానసిక శక్తుల సమ్మేళనం. భౌతిక, ఆలోచనాత్మక, మానసిక శక్తుల సమ్మేళనమే మనిషి. ఇది రసాయనిక సమ్మేళనం కాదు, ఇది ఒక సమన్వయం. ఒక జాతి సూత్రం కూడా ఇదే. ఈ సూత్ర శక్తులన్నిటినీ సమన్వయం పరుస్తుంది. దాన్నే ఆత్మ అంటున్నాం. అదే మనిషిని వ్యక్తిగా నిలబెడుతుంది. మరి ఈ వ్యక్తి నిలబడ్డప్పుడు, ఈ వ్యక్తి నిలబడాలంటే ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు, మానసిక శక్తులు సమన్వయంగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ మనం ఆలోచించాలి. వాక్కులో మనం విని ఉన్నాం చాలా చక్కని మాటలని. ద్వితీయోపదేశ గ్రంథములో చదువుకొని ఉన్నాం నా ప్రియ దైవ ప్రజలారా. 26వ అధ్యాయంలో, నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను, ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పరిపూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దీన్ని అనుసరింపుడు. అంటే టోటల్ పర్సనాలిటీ.
నీ జీవన విధానం మొత్తం ఒక సంపూర్ణ సమన్వయంగా చేకూర్చి ధ్యానించాలి. ప్రార్థనకు రాగానే మాటలతో వల్లించి యేసు ప్రభు మనసును గాయపరచకూడదు. నేను మారుతాను, మారి చూపించాలి. నేను పాడుతాను, పాడి వినిపించాలా. నేను ప్రార్థిస్తాను, ప్రార్థనలో నిన్ను బాధించను. కానీ ప్రార్థన ఎందుకయ్యా అంటే వ్యక్తి యొక్క పరిపక్వత కోసం. ఆయన మరో మాట మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను విధులను అన్నింటిని పాటించి ఆయనకు విధేయులయుంటకు సమ్మతించితిరి. ఆ ప్రభు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలకు విధేయత కావాలి. అంటే మొత్తం ఆ పరిపూర్ణత జరగాల. నా ప్రార్థనలో, నేను చేసే ఈ ఉపవాసములో, నేను ఆచరించే ఈ పుణ్యక్రియలు, సుకృత క్రియలు ఇవన్నీ చేస్తున్నానో ఇవన్నీ ఎందుకయ్యా అంటే నా వ్యక్తిగత జీవిత పరిపూర్ణత కోసం. నేను పరిపక్వత చెందాలి. అప్పుడు అది నా నుండి ఓ వెలుగు కిరణమై లేదా ఓ కిరణమై అంధకారంలోకి మార్గం కావాలి. ఆయన మరో మాట మాట్లాడుతున్నారు. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము తన సొంత ప్రజగా చేసుకొనెను. Today, I'm standing early in the morning before you and proclaim this word, which means I am aware of what I'm doing. I stood before you as a representative of that Christ. If that Christ is not being seen or proclaimed, then my life is just an automatic, not systematic. ఇది అనుకరణ, నాటు అనుసరణ. అయితే క్రీస్తుని లేదా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నామంటే ఆయన అనుసరించాలి. యు ఫాలో హిమ్. ఆయన అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకే ఠాకూర్ గారు అంటారు, మనిషి వ్యక్తిత్వానికి నీతి నిజాయితీ గీటు రాయి లాంటిది. మనిషి వ్యక్తిత్వానికి నీతి నిజాయితీ గీటు రాయి లాంటిది అంటారు. వాట్ ఈస్ దిస్ వ్యక్తిత్వం అంటే ఏంటిది? భౌతిక, ఆలోచనాత్మక, మానసిక శక్తుల సమన్వయమే మనిషి వ్యక్తిత్వం. ఈ సమన్వయం ఎంత పటిష్టంగా ఉంటే అంత గట్టి వ్యక్తిత్వం ఉట్టిపడుతుంది. యేసు ప్రభు ప్రార్థన చేశారు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 20వ వచనం నుండి 21వ వచనం మనం ముఖ్యంగా, తండ్రి నేను నీలో నీవు నాలో ఉన్నట్లుగా వీరందరినీ ఏకం చేయమని. దెర్ ఇస్ నో డిఫరెన్స్. వీళ్ళు మా సెక్షన్ కాదండి, వీరండి మాకు సంబంధం లేదండి. అయిపోయింది. నీ ప్రార్థనలో పరిపక్వత లేదు, నీ మాటల్లో, నీ జీవితంలో, నీ నడవడికలో పొంతన లేదు. అందుకే ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. రిఫార్మేషన్, రెన్యూవల్, న్యూ స్పిరిట్, న్యూ ఎనర్జీ రావాల మనలో. ఇది రావాలంటే ఏకాగ్రత. పౌలు గారు కొలొస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఉంటాం, ప్రార్థన పట్టుదల కలిగి చేయాలి, జాగరూకత కలిగి చేయాలి. ఈ జాగరూకత పట్టుదల తోడైనప్పుడే నీలో ఓ రకమైనటువంటి ఉజ్వల కాంతి ఉదయిస్తుంది. యేసు ప్రభు చాలా చక్కగా మనందరికీ తెలియజేస్తున్న మాటలు, నా ప్రియ దైవ ప్రజలారా, ఇవి మనం వినటమే కాదు,
విని వాటి యొక్క అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తుండాల. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును? చెప్పండి. మా ఇంటి ప్రక్క మావాడే ఇల్లు కట్టుకోవాలా, వేడవాడు ఇల్లు కట్టుకోవద్దు. అవునా కాదా? థింక్ అబౌట్ ఇట్. అంటు ముట్టు ఏంటిది? ఓ మనిషి, వేర్ యు ఆర్ రన్నింగ్, చాలా చక్కగా మనం విని ఉంటాం కదా. మనసా నిన్ను నిప్పుతోనే కడగనా, మనసా కన్నీటితో నిన్ను మార్చనా, మనసా. దీని ఆకృతి, దీని ఆలోచన ఏంటి? ఎటు వెళుతుంది? నా, నేను, నా వాళ్ళు, నా ఇష్టం అనుకున్నప్పుడు ఈ ఉపవాసం, ఈ ప్రార్థన, ఈ సుకృత క్రియలు వృధానే. మరొక మాటలో నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇచ్చినటువంటి మాటల ప్రకారంగానే మన జీవితాన్ని ఆలోచిస్తూ ఉండాలి. చెట్టుకు ప్రాణం ఉంటుంది. లౌదాతో సి, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతున్నారు ప్రకృతి గురించి. అది కన్నీరు కారుస్తుందంట. అంటే దాన్ని కూడా మానవుడు ఎంత గాయపరుస్తున్నాడు. పొల్యూషన్. ఆ ప్రేమ అనేది పరిపూర్ణతో కూడుకొని ఉంటుంది. ఆ ప్రేమ నిండుతనంతో కూడుకుంటుంది. ఆ ప్రేమ త్యాగంతో కూడుకుంటుంది. ఆ ప్రేమ స్వార్థాన్ని వీడి నిస్వార్థతో జీవించమని మార్గాన్ని చూపుతుంది. చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా మనలాగే బాధపడుతూ ఉంటాయంట. మొట్టమొదట చెప్పినట్టుగా ఈ యొక్క జీవితంలో అది ఎందుకయ్యా అంత బాధపడుతుంది అంటే, అది నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది, ప్రాణవాయువునిస్తుంది, పరిశుద్ధతను గ్రహిస్తుంది. మరి ఏమీ లేనటువంటి ఆ చెట్టు అలా ప్రాణాన్ని నీకు అందిస్తుంటే, ప్రాణం పోసుకొని ఆయన ఆకృతి కలిగి ఆయనకు చెందినవాడుగా బైబిల్ గ్రంథాన్ని పఠిస్తూ పాటించకపోతే మన జీవితాలు ఏంటి? లేదండి, నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఫర్ వాట్? ప్రశ్న వేసుకుని, నేను ఎందుకు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాను? నేను ఎందుకు ఈ యొక్క శ్రమలపై ధ్యానిస్తున్నాం? ఇక్కడ తగులుతూ ఉంటాయి ఎదురు దెబ్బలు. నేను వేరే వాళ్ళు బాధించకపోవచ్చు, కానీ నీకై నీవే బాధించుకుంటున్నావు. బట్ యు ఆర్ నాట్ రియలైజింగ్ దట్ యు ఆర్ టార్చరింగ్ యువర్ సెల్ఫ్. ఆలోచనాత్మపరంగా. అందుకే మన ప్రార్థన, ప్యూరిఫై మై థాట్స్, టచ్ మై లిప్స్, సో దట్ ఐ మే ప్రొక్లెయిమ్ ద ప్యూరిఫైడ్ థాట్. ఇక్కడ మరోది మనం ఆలోచిస్తూ ఉండగా నా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు చాలాసార్లు ఆలోచన వస్తూ ఉంటుంది. ఏంటి అసలు మనం చేస్తున్న పని ఏంటి? మన పని పట్ల మనకు ఎలాంటి శ్రద్ధ కలుగుతుంది? గుడికి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ప్రక్క ఉన్న మనిషితో ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడుతున్నాం. లోకాన్నంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏంటి? ఎందుకండి? 6-4 అనుకుంటాను మనకు కావాల్సిన స్థలం. ఈరోజు అది కూడా సరిపోట్లా. ఎందుకంటే కాల్చిపడేస్తున్నారు. వేస్ట్ రవిడని. సో అలాంటి శరీరానికి ఎలాంటి ఆలోచన తోడు కావాలి? ఈ గుడారం నశించాలి. ఎందుకు? ఆయన చేతుల మీద నిర్మించినటువంటి గృహం ఉంది, ఓ స్థితి. అక్కడికి చేరటానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉండాలి, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉండాలి, ఇక్కడ పుణ్యక్రియలు జరుగుతూ ఉండాలి, ఇక్కడ ఉపవాస క్రియలు జరుగుతూ ఉండాలి. ఎక్కడికి? ఆయన చేరటానికి. 500 ఎకరాల భూమి ఎందుకది?
నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రుని కొరకు ప్రార్థించుము, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించుము. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. దట్స్ వాట్ క్రైస్ట్ ఈస్ టీచింగ్ అస్. ఈ రోజులలో కాస్త కఠినంగా మన గురించి మనం ఆలోచించుకోవాలి. వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను. ఇలాంటి ప్రశ్నల వర్షం కూర్చున్నప్పుడు మనల్ని చూసి మన పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి మా మమ్మీ ఇంత సీరియస్గా ఇన్వాల్వ్ అవుతుంది ఆయన జీవితంలో, ఏంటి మా డాడీ, వాట్ మై మమ్మీ అండ్ డాడీ ఆర్ రియలీ సో లవింగ్ అని అనుకున్నటువంటి ఆ ప్రక్రియలో ఉట్టిపడినటువంటి ప్రేమ పిల్లలు ప్రభావితం చేస్తుంది. ఆ పిల్లల నుండి ప్రేమ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మంచి లక్షణాలు ఇంటి నుండి పుడుతుంటాయి. లక్ష్య సాధన కోసం నీ కుమారుని నీ కూతురును సిద్ధపరుస్తున్నప్పుడు ఈ యొక్క తపస్కాలములో నీ కృత్యాలను చూసి, నీ జీవన నడవడికను చూసి మీరు అనుకుంటారు, వాడు చూడటం లేదులే, నా కూతురు నన్ను నో. నీ రక్తం, నీ బ్లడ్ ప్రభావితం చేయాలి. అదే యేసు ప్రభు కోరుకుంటున్న విషయం. అందుకే మనసు నుండి సంతోషం, దుఃఖం, మనసు నుండి ఆలోచనలు, వాస్తవం, సహచర్య, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సార్థకమైనటువంటి చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే మనం అంటాం, గంగి గోవు పాలు గంటెడైన చాలు. ఇవన్నీ పదాలన్నీ మనం సమకూర్చుకున్నప్పుడు యేసు ప్రభువుకి చెందినటువంటి వ్యక్తులము కాస్త శక్తివంతమైనటువంటి సమాజంగా మనం మారాలి. చివరిగా మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతము ఇట్లు చేయుట లేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు కావాలన్నది దేవుని ఆలోచన. సో మొదటగా నీవు ఎవరు, రెండవది నువ్వు ఎలా నిన్ను నీవు అర్థం చేసుకుంటున్నావు, మూడవది నీవు అర్థం చేసుకున్న నువ్వు జీవిత విధానంలో ఇవన్నీ పాటిస్తూ పరిపూర్ణత కలిగి జీవిస్తున్నావా లేదా? ఆలోచిద్దాం, ఆత్మీయంగా ఎదుగుదాం, ఆదర్శంగా జీవిస్తాం. ఆమేన్. అందరం లేచి నిలుచుండి మన విన్నపాలని ఆ దేవునికి సమర్పించుకుందాం. మీ సమాధానము, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. తల్లి తిరుసభ కొరకు, మన తిరుసభ అధినేత అయిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప కొరకు, మేత్రాన్లు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు విశ్వాసములో పటిష్టత కలిగి అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తూ వాక్కును బోధించే శక్తిని, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మా దేశ రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగి, దయ కలిగి, కరుణ కలిగి, మనసు పెట్టి ప్రజల సేవ చేసే సుగుణాన్ని వారికి అనుగ్రహించమని, ఆరోగ్యంతో ఐశ్వర్యంతో వారిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. అగ్ర పీఠాధిపతుల కొరకు, పీఠాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ 13 మేత్రాశ్రమంలో పనిచేస్తున్నటువంటి గురువులని, దైవ ప్రజల్ని, మఠకన్యల్ని, యువతి యువకుల్ని
చిన్న బిడ్డల్ని ఈ తపోకాలములో వారికి వలసిన జ్ఞానోదయాన్ని కలిగించి జీవించే భక్తిని వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. తెలుగు కథోలిక దివ్యవాణి టీవీ క్షేమానికై ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ మంచి మనసుతో స్పందిస్తూ దీన్ని పోషిస్తూ దీని ద్వారా ప్రజల ఆత్మల రక్షణకై దోహదపడే మనసును నాయకులకి యాజమాన్యానికి ధర్మదాతలకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకొని మీ వ్యక్తిగత అవసర నిమిత్తమై ప్రార్థించండి. ఈ ప్రార్థనలన్నింటినీ మరియ తల్లి సహకారముతో పునీత జోజప్ప గారి యొక్క ప్రార్థనా శక్తితో మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అర్చనలో పాల్గొందాం. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు రక్షణమును ప్రసాదించిన ఈ పవిత్రమైన పరమ రహస్యములు మమ్ము మోక్ష జీవిత భాగ్యమునకు యోగ్యులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఏలయన ఎంతో కృపతో
ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేయుచున్నారు. ఈ సమయమున మా తండ్రివైన మీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పునించున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవము దయచేసిన నీ ఘనకార్యములను స్మరించడం వలన మా యందలి మీ కుమారుని రూపమును మీరు పరిపూర్ణమునర్చుచున్నారు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకములన్నిటితో ఏకీభవించి మీ మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా జగద్గురువులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని, మా అగ్ర పీఠాధిపతులు అంతోని పూల తండ్రి గారిని, నన్నును గురువులందరితో పాటు మమ్మును
మీ ప్రేమ యందు పరిపూర్ణము చేయు. ఉత్థానమగుదుమ నమ్మకతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశమునికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం నిల్చుండి చేతులెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం, ప్రభు భోజం, మధురాహారం. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం, ప్రభు భోజం,
మధురాహారం స్వీకరింప తరలిరండి, నిత్య జీవం వసగు భోజం స్వీకరింప తరలిరండి, నిత్య జీవం వసగు భోగ్యం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం, శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రేమించే ప్రభు హృదయం స్నేహ సౌజన్యం, సేవించే ప్రియజనుల నిత్య సౌభాగ్యం. సత్యం మార్గం దివ్య సంతోషం, జీవం స్వర్గం పంచు ఆహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోక విందును ఆరగించి తృప్తి చెందిన మమ్ము అంతులేని నీ కృపతో ఆదుకొనుము. రక్షణదాయకమైన మీ తోడ్పాటుతో మమ్ము ఊరడింపుము. పరలోకపు సందేశముతో మనసులను నింపుకొనిన మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన పునీత జోజప్ప గార వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాసనీయుడా మీకు స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మనల్ని పోషించి కుటుంబ విలువను నేర్పిన మహాత్ముడా మీకు వందనం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మిక జోజప్ప గారా మీకు స్తోత్రం. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు మీకు అంకితమైన ఈ ప్రత్యేక వత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో
నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస బాధితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహంను దయచేయండి. యేసు మరియ సాయంతో మీరు మాకివ్వలేని వరాలు ఏవని నమ్ముచున్నాం. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరిని యేసుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తను బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియు మాతో పరలోకం మేము దర్శించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాకును పాటించిన ప్రియమైన అమ్మా, నీవే ప్రభునకు ప్రియమైన శిష్యురాలవు. వందనమమ్మ మా మరియమ్మ, వందనమమ్మ మా ప్రియమైన అమ్మ, వందనమమ్మ మా మరియమ్మ, వందనమమ్మ మా ప్రియమైన అమ్మ.